హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ పై భారత జట్టు మరో విక్టరీ అందుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది. జనవరి 31న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లోని 4వ టీ20లో హార్దిక్ పాండ్యా అవసరమైన సమయంలో అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ పేసర్ సాకిబ్ మహ్మద్ 2వ ఓవర్లోనే భారత బ్యాటింగ్ లైనప్ ను దెబ్బకొట్టాడు. తన బౌలింగ్ లో సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లను పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ 79-5 స్కోర్తో కష్టాల్లో ఉండగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కి దిగాడు. అయితే ఎప్పట్లాగే హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి ఇంగ్లాండ్ బౌలర్లను దుమ్ముదులిపాడు. తన పవర్ హిట్టింగ్ సామర్థ్యంతో జట్టు 150 పరుగుల మార్కును దాటడానికి సహాయం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ21 సిరీస్ లో హార్దిక్ పాండ్యా తన మొదటి అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. 31 ఏళ్ల అతను 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 18వ ఓవర్ మొదటి బంతికి జామీ ఓవర్టన్ ను ఎదుర్కొన్నాడు. పాండ్యా తన ఫ్రంట్ లెగ్ ను క్లియర్ చేసి బంతిని చూడకుండా లాంగ్ ఆన్ పై సిక్సర్ ను కొట్టాడు. హార్దిక్ పాండ్యా నో లుక్ 6 అతని అప్రయత్నమైన శక్తిని ప్రదర్శించడమే కాకుండా హాఫ్ సెంచరీకి సాయం చేసింది. దీంతో డకౌట్ లో అతని సహచరులు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు స్టేడియంలోని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆరంభం నుంచే భారత్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లు వచ్చిన వెంటనే మళ్లీ పెవిలియన్ బాట పట్టారు. అయితే వీరి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రింకు సింగ్ 30 పరుగులు, శివం దూబే 53, హార్దిక్ పాండ్యా 53 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించింది. 5వ ఓవర్లోనే 50 పరుగులు దాటింది. అయితే 6వ ఓవర్లో బెన్ డకెట్ అవుట్ అయ్యి తర్వాత ఇంగ్లాండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో హ్యారీ బ్రూక్ ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించి హాఫ్ సెంచరీ కొట్టాడు. మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తీసుకెళ్లాడు. కానీ మళ్లీ భారత బౌలర్లు పుంజుకొని వరుస వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ 166 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఫిల్ సాల్ట్ 23 పరుగులు, బెన్ డకెట్ 39 పరుగులు, బ్రూక్ 51 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 3, హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నారు.